దేవరా బాక్స్ ఆఫీస్ దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. మిక్స్డ్ టాక్ తో మొదలైన దేవరా బాక్స్ ఆఫీస్ వేట ఫస్ట్ డే 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 3 రోజుల్లోనే 304 కోట్లు వసూలు చేయగా ఫస్ట్ వీక్ లో 405 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం దేవరా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో దుమ్ము దులిపేస్తున్నాడు. ఇప్పటికే ఓవర్సీస్ ఇండియన్ మూవీస్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న దేవరా యుఎస్ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. నార్త్ అమెరికాలో $5.6 మిలియన్ గ్రాస్ మార్క్ క్రాస్ చేసి 6 మిలియన్ దిశగా వెళ్తోంది. అంటే ఒక్క నార్త్ అమెరికాలోనే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 47 కోట్లు రాబట్టిందన్నమాట. ఈ వీకెండ్ లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నార్త్ అమెరికాలో దేవరా బాక్స్ ఆఫీస్ నెంబర్ ఎక్కడ ఆగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇండియాలోనూ దేవరా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా వరకు దేవరాకి తిరిగేలేదు. కాబట్టి దేవరా మేకర్స్ కి భారీ లాభాలు రావడం గ్యారంటీ. ఇక ఆచార్యతో క్యారియర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ చూసిన కొరటాల దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆచార్య తర్వాత కేవలం ఎన్టీఆర్ మాత్రమే కొరటాలని నమ్మాడు. ఆ నమ్మకాన్ని బమ్ము చేయలేదు కొరటాల. దేవరతో తానేంటో చూపించాడు. అందుకే ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్లు చూసిన తనకి దేవరా సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో దేవరా పార్ట్ 1 నిర్మించారు. మరి లాంగ్ రన్ లో దేవరా ఎంత రాబడుతుందో చూడాలి.